మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. ఏ కాలేజ్? షైన్ కాలేజ్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఏ ఇయర్ లో ఉన్నారు? ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? రాజశేఖర్ మ్యామ్. రాజశేఖర్. మీరు సేమ్ కాలేజ్? నో మ్యామ్, ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే ఓకే, అయితే మీ ఇద్దరికి పరిచయం లేదా? లేదు మ్యామ్. ఓ నైస్. సో ఇద్దరు డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారనమాట. మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు రాజశేఖర్ ఈ రోజు? టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ రా పపాయ కబాబ్. రా పపాయ కబాబా? ఓకే. మీరు దుర్గా ప్రసాద్? మసాలా పాస్తా. మసాలా పాస్తా. ఎస్ మ్యామ్. ఓ కొంచెం ఇండియన్ టచ్చా? ఎస్ మ్యామ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఐ విల్ మ్యామ్. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి రా పపాయ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రా పపాయ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, రెడ్ పౌడర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజశేఖర్? ఓకే మ్యామ్. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? శనగపిండి గ్రైండ్ చేయాలి మ్యామ్. శనగపప్పు, శనగపప్పు గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీ హావ్ టు యాడ్ దిస్ వన్. సో ఫస్ట్ అది ఎలాగా నానబెట్టేసేసి? ఫస్ట్ నానబెట్టాలి మ్యామ్ టిల్ 1 అవర్. ఓకే, దాని తర్వాత గ్రైండ్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్. నెక్స్ట్ రా పపాయ గ్రేట్ చేసుకొని యాడ్ చేయాలి. ఓకే, లిటిల్ బిట్. సో బొప్పాస్కాయ బాగా పచ్చి అయితే బాగుంటుంది మనకి దీనికి. ఓకే, కొంచెం రెండు మిక్స్ చేసేయాలి మ్యామ్. దాని తర్వాత లైట్ కొంచెం శనగపిండి తీసుకో, అంటే కొంచెం బైండింగ్. ఎస్ మ్యామ్. సో బేసిక్గా మనకి రా పపాయ అంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కదా. ఎస్ మ్యామ్. కొంచెం ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కాస్త కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది అనుకుంటా. స్పైసీ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి మ్యామ్. జింజర్. ఓకే, సో ఇవి అయితే పీసెస్ గా లేకపోతే పేస్ట్ లో అయినా వేసుకోవచ్చు? నార్మల్ పీసెస్ అండ్ నార్మల్ పేస్ట్ అండ్ గార్లిక్ పేస్ట్ మన ఇష్టం. మన ఇష్టం. ఓకే, కొంతమందికి పీసెస్ అలా పంట కింద పడితే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాటి పేస్ట్ యాడ్ చేసేసుకోవచ్చేమో. నార్మల్ గా వి కెన్ యాడ్ గార్లిక్, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్. ఓకే, అండ్ సేమ్ గ్రీన్ చిల్లీ. కొరియాండర్. ఓకే, లైట్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఆయిల్ హీట్ పెట్టేద్దామా? ఎస్ మ్యామ్. లైట్ సాల్ట్. ఓకే, సో ఇది మనం కంపల్సరీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. కావాలా? సో ఇప్పుడు మిక్స్చర్ అంతా రెడీ అయిపోయినట్టేనా? ఎస్ మ్యామ్. కొంచెం శనగపిండి వేసుకుందామా? కాస్త లూజ్ అనిపిస్తే బ్యాటర్ కొంచెం టైట్ గా ఉండాలి. ఓకే, ఓకే ఓకే మ్యామ్. సరిపోయిందా టెక్స్చర్? ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేద్దామా? ఎస్ మ్యామ్. మనం బ్రెడ్ క్రంబుల్ కూడా కొంచెం దానికి డిప్ చేయాలి. డిప్ చేసి మనం ఫ్రై చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేయాలి. ఓకే, బ్రెడ్ క్రంబుల్లో డిప్ చేయాలి. ఓకే. సో రౌండ్ గా చేస్తున్నారు? ఎస్ మ్యామ్. నార్మల్గా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ ఐడియా మీదేనా లేకపోతే కాలేజ్లో ఏమైనా కాలేజ్లో నేర్పించిన వంట? ఓ నైస్. బేసిక్గా ఈ రా పపాయ ఇలాంటివన్నీ చాలా మటుకు ఈ మధ్య కర్రీస్, కొద్దిగా పచ్చళ్ళు ఇలా చేస్తున్నారు కదా. సో కొంచెం స్నాక్స్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో టీ బ్రేక్ లో కూడా చేసుకోవచ్చు. యా, అది ఆ ప్లేట్ ఇస్తారా? నేను ఫ్రై అయిన
సో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తే మనకి ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా అలా వస్తాయి అన్నమాట కదా. నైస్ నైస్. సో ఇంకా మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవట్లేదు. ఎస్ మ్యామ్. సో ఈ సేమ్ ఇలా ఇంగ్రీడియంట్స్ తోటి పొటాటో కూడా బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సేమ్ లైక్ దిస్. ఓకే. సో ఇందులో ఏమన్నా వేరే వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చా లేకపోతే ఇట్లా సింగిల్ దీంతో చేసుకుంటేనే బాగుంటుందా? ఇది చేసుకోవచ్చు మ్యామ్, వేరే ఎనీ వెజిటేబుల్ వెజిటేబుల్. ఇవన్నీ అయితే ఈజీగా గుర్తుపెట్టేసుకొని చేసుకోవచ్చు కదా, నోట్ చేసుకోకపోయినా కూడా హోమ్ మేడ్ ఈజీగా గుర్తుండిపోతాయి చూస్తే అందరికి ఒకసారి. సో బ్రెడ్ క్రమ్స్ బదులు మనం ఏమైనా కార్న్ ఫ్లేక్స్ ఇట్లాంటివి కూడా మార్చుకోవచ్చు. కార్న్ ఫ్లవర్ యూజ్ ఓట్స్ కానీ అంటే కొంచెం ఎక్కువ క్రంచీగా కావాలి అనుకో. ఎస్ మ్యామ్. ఓకే, మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా వేగిన తర్వాత. సో రెడీ మ్యామ్. సో వీటిని ఏదైనా సాస్ ఆర్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, మరి వేడివేడిగా కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రా పప్పాయ కబాబ్స్ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిబొప్పాయి తురుము, శనగపిండి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లో ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రా పప్పాయ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. శనగపప్పు నేను కూడా 1-2 సార్లు చెప్పాను కదా, సో మంచి టేస్టీగా వస్తాయి. మెయిన్ చాలా బాగుంది. టేస్ట్ చూడండి మీరు కూడా. ఈ శనగపప్పు ఈ కబాబ్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది. చాలా బాగా. అండ్ అంటే మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా దీనివల్ల బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఇందులో అల్లము, ఘాటు, పచ్చిమిర్చి మనం వేసుకున్న మసాలాలు కానీ ఏవైనా కానీ చాలా బాగా తెలుస్తుంది. స్పెషల్లీ అంటే ఇలా కబాబ్స్ చేసుకునే దానికి శనగపప్పు పర్ఫెక్ట్. సో వెజిటేబుల్స్ లాంటివి ఏది మార్చినా కూడా మనకి బేస్ అనేది శనగపప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అనదర్ వెజిటేబుల్ టేస్ట్ కూడా ఈజీగా. సో ఇలా పచ్చిగా కూడా కాకుండా అంటే కొంచెం ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. శనగపప్పును కొంచెం పొడి పొడిగా ఉడికించేసుకుని మిక్సీ పట్టేసి మీరు చేసిన కబాబ్ కి దీనికి కొంచెం ఆ టేస్ట్ వేరియేషన్ అంటే కొంచెం పచ్చిదనం, లైట్ పచ్చిదనం తెలుస్తుంది. ఉడికించిన దాంతో ఏంటంటే పర్ఫెక్ట్. అసలు మనం చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు అంటే ఇది వెజ్ నాన్ వెజ్ అని. సో టేస్ట్ అలా కీమా టైప్ లో వస్తుంది. సో దాంట్లో కొంచెం మనం మీల్ మేకర్ అది యాడ్ చేసేస్తే రియల్ గా చెప్పినా బిలీవ్ చేయరు ఇది వెజ్ అంటే. అలా వచ్చేస్తుంది. సో కొంచెం అలా అయితే మనము డీప్ ఫ్రై చేసుకోకుండా హ్యాపీగా పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ అది బాయిల్డ్ అయ్యి ఉంటుంది కదా, సో ఇక్కడ పచ్చిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. అక్కడ కూడా చాయిస్. డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేయొచ్చు. అంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. బెటర్ షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో బాగుంది రాజశేఖర్, నైస్ ఐడియా. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి కళ్ళలో ఎరుపుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పుడు బాగానే ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయినట్లుగా తయారవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. దోసకాయ మనము పచ్చళ్ళు, పప్పు ఇలా వండుకోవడానికి ఉపయోగిస్తాం కదా దోసకాయ. ఆ పండు దోసకాయని తీసుకొని బాగా చిదిమేసి దాన్ని కనురెప్పల మీద మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా రిలాక్స్ అయ్యి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళలో వచ్చే ఎరుపుదనం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే కళ్ళలో మంటలు కూడా తగ్గుతాయి, కళ్ళు బాగా ఆరోగ్యంతో మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన కవులు, రచయితలు అందరూ కూడా దొండపండు లాంటి ఎర్రటి పెదవులు అని వర్ణిస్తూ ఉంటారు.
మరి అలా దొండపండు లాంటి ఎర్రటి పెదవులు మన సొంతం అవ్వాలంటే లిప్స్టిక్ వేసుకోవాలి, అది కామన్గా తెలిసిన విషయమే. కానీ సహజ సిద్ధంగానే పెదవులు అలా ఎర్రగా ఉండాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా కొత్తిమీర రసాన్ని తీసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని పడుకున్నట్లయితే పెదవులు ఎరుపు రంగును సంతరించుకుంటాయి, అలాగే చర్మం కూడా ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.